వెల్కమ్ టు PBTV న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ కు వ్యతిరేకంగా మారతాన్ 6 కిలోమీటర్ల పరుగు పెట్టిన తమిళనాడు సీఎం విజయ్. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలి, హోంమంత్రి వంగలపూడి అనిత. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పశ్చిమ బెంగాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో యూసీసీని అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియను శాసనసభలో ప్రవేశపెడతామని బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి తెలిపారు. पिछले सरकार का काम तुष्टीकरण, भ्रष्टाचार, परिवारवाद और बंगाल को पीछे ले जाने का काम है। तो ये सब काम उनका नहीं करने का उसका एजेंडा में नहीं था। अभी राष्ट्रवादी सरकार आया, ये सब काम होगा। और वंदे मातरम का 150 साल भी चल रहा है। हम लोग बजट में डिक्लेयर किया है एक बड़ा म्यूजियम होगा, नेशनल लेवल का म्यूजियम, वंदे मातरम म्यूजियम। తమిళనాడు ప్రభుత్వం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం విజయ్ హాజరయ్యారు. మాదక ద్రవ్యాలు వీడుదాం, పరుగు మొదలు పెడదాం అంటూ మారథాన్ ను ప్రారంభించారు. ఔత్సాహికులతో కలిసి విజయ్ సుమారు 6 కిలోమీటర్లు పరుగు పెట్టారు. 52 ఏళ్ల వయసులో విజయ్ ఉత్సాహంగా పాల్గొని అంత దూరం పరిగెత్తడం విశేషమని అధికారులు ప్రశంసించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకారం అందించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. ఈ రోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డ్రగ్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నషాముక్త్ భారత్ అభియాన్ వికసిత్ భారత్ కి పెహచాన్ దీంతో నిర్వహించి వర్క్ షాప్ కు ఏపీ హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఏ తల్లిదండ్రులైనా ఒంట్లో బాగులేదని బిడ్డకు జీవితాంతం సేవ చేయడానికి సిద్ధపడతారని చెప్పారు. కానీ గంజాయి మత్తులో పడి జైల్లో ఉన్న బిడ్డను విడుదల చేసేందుకు ఏ తల్లిదండ్రులు కూడా ముందుకు రారన్నారు. హోంమంత్రి అయిన కొత్తలో ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి చెప్పిన విషయం షాక్ గురయ్యేలా చేసిందన్నారు. 4వ తరగతి చదువుతున్న పిల్లాడు గంజాయికి బానిసయ్యాడంటూ సదరు వ్యక్తి చెప్పిన విషయం విని భయాందోళనకు గురైనట్లు చెప్పారు. అంటే ఇన్ని ఆలోచన చేసుకొని ఒక్కసారి మన తల్లిదండ్రులు మనం పంపించినప్పుడు ఎవడో ఎందుకు మనకి స్నేహితుడు అని చెప్పొచ్చి ఒక్కసారి అలవాటు చూస్తూ ట్రై చేయి అని అంటే, అలాంటి వాటికి కూడా సిగరెట్లకి, మందులకి, గాంజాకి అలవాటు పడిపోతే మన మీద మన తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశ ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. గాంజా అలవాటు చేసుకొని ఊరోళ్ళందరూ తిడతా ఉంటే ఎక్కడ పడిపోతామో, ఎవడొచ్చి తీసుకెళ్తాడో తెలియక, ఏ పోలీసు వాడు వచ్చి అరెస్ట్ చేస్తాడో తెలియక, ఏ జైల్లో పెడితే ఏమి తినాలో అర్థం కాక, ఇంటికి వెళ్తే అమ్మా నాన్నలు ఏదో తంతారేమో భయపడి, ఉద్యోగాలు వస్తాయో రాదో తెలియక ఇలాంటి జీవితం గడపడం అవసరమా? ఉన్నది ఒక్కటే జీవితం, మళ్ళా పుడతామో లేదో కూడా తెలియదు. కాబట్టి ద బెస్ట్ సిటిజన్ కింద, ద బెస్ట్ స్టూడెంట్ కింద మనం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్న రీసెంట్గా ఒక ప్రిజన్కి నేను విజిట్కి వెళ్ళా. ఒక కుర్రాడు చాలా మంచిగా కనిపించాడు. నేను చూసిన వెంటనే సూపరింటెండెంట్ని అడిగా, ఏంటి అబ్బాయి ఏం చేశాడు అని. అంటే ఇలా చూశాడు, గాంజా కేసమ్మ. నాకు అసలు అలా అనిపించలే పిల్లోడిని, ఏమైందయా అన్న. అంటే అబ్బాయికి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో 18 లక్షల రూపాయలు అబ్బాయికి ప్యాకేజ్తో జాబ్ వచ్చింది. అంటే అలాంటి పిల్లోడు జైల్లో మగ్గాల్సిన అవసరం ఏమొచ్చింది అని నేను అడిగితే, ఆ అబ్బాయి కేవలం పక్కవాడు ఎవడో ట్రై చేయి అన్నందుకు
జేబులోని ఆ గాంజాన్ని దొరికితే తీసుకొచ్చి ఈరోజు జైల్లో ఉన్నాడు. ఒక ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈగల్ అని ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఆ ఈగల్ టాస్క్ ఫోర్స్లో ఇందాక ఎస్పీ గారు మాట్లాడారు కదా, ఆయన ఒక ఎస్పీ. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తుంగభద్రపై చాలా మాట్లాడుతున్నారు. తుంగభద్ర గేట్ల వరకు మేము స్వాగతిస్తున్నాం. సిఆర్ పాటిల్ ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడారో చెప్పాలి. తెలంగాణకు ఆ 2 ప్రాజెక్టుల నుంచి 15.9 టీఎంసీలు రావాల్సి ఉండగా కేవలం టీఎంసీలే చూపిస్తున్నారు. మనకు 15.9 మనకు వచ్చినప్పుడు ఈ 2 ప్రాజెక్టుల సంగతి ఏంది, మీరు మంత్రి గారితో ఏమేమి మాట్లాడారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే 968 టీఎంసీ మనకు గోదావరి ప్రాజెక్టుల కింద మనకు ఈ యొక్క స్టేట్కు ఇది అష్యూర్డ్ వాటర్. ఇది తర్వాత ఈ మన రెండోది ఛత్తీస్గఢ్ నుంచి మనకు రివర్ యూటిలైజేషన్ ప్రోగ్రామ్ మనకు ఉన్న లింకింగ్ ఆఫ్ రివర్స్ కింద అది ఇంచంపల్లి, అది కూడా ప్రాబ్లం లేదు. కానీ కృష్ణా వాటర్ అయితే అష్యూర్డ్ వాటర్ అవుతుంది. ఎందుకంటే తుంగభద్ర కూడా కృష్ణా బేసిన్ కాబట్టి, ట్రిబ్యూటరీ టు ది కృష్ణా కాబట్టి అష్యూర్డ్ వాటర్స్ ఇన్ కృష్ణా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ 2 కూడా కానీ ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించిన దాంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ దాంట్లో ఈ 2 పార్టీలు కూడా తెలంగాణకు మోసం చేశాయి. ఒకరు రీఆర్గనైజేషన్ యాక్ట్లో బ్రిజేష్ సంబంధించినటువంటి ఒక అవార్డుని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డుని కేసీఆర్ గారు మళ్ళీ ఆ రోజు మనకు రావాల్సిన వాటా కన్నా తక్కువ ఒప్పుకొని వారు సంతకాలు పెట్టడము ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు తుంగభద్ర విషయంలో మెయిన్గా ఆర్డీఎస్ ప్రాజెక్టు విషయంలో భారతీయ జనతా పార్టీ అడిగేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే మేము ఎంపైర్గా మధ్యవర్తం వహించి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం. గత ప్రభుత్వం కూడా చాలాసార్లు సుప్రీంకోర్టు పోయి అటుపోయి అన్ని రకరకాలైనటువంటి డిలే చేసినాయి ప్రాజెక్ట్స్ మీద. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా వారు కూడా తెలుసుకోవాలి ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక మధ్యవర్తితోనే ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కారము వస్తున్నది, రావాలని కూడా మేము కొడుతున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. న్యాయం చేయాలంటూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు తెలుగుదేశం గుండాలు కలిసి చేస్తున్నారా లేదా? తాడిపత్రిలో బంగాకు వ్యాపారం పోలీసులు తెలుగుదేశం గుండాలు చేస్తారా లేదా? దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా జిల్లా అధికారులు కూడా ప్రేక్షక పాత్ర చూస్తారా లేదా? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పేదల భూములను కాపాడాలని పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులను ప్రభుత్వం అరెస్టు చేస్తుందని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, అసైన్ భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అదే భూముల్లో తిరుగుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, పరిగిలో ఇక్కడ గిరిజన బిడ్డలు 30-35 వేల మంది, వాళ్ళ కుటుంబాలతో కలుపుకుంటే దగ్గర 50,000 మంది ఉంటారు. ఎస్సీ ఎస్టీలకు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ దళిత బంధు ఇస్తున్నాడు, 10 లక్షలు ఇస్తున్నాడు, నేను రాగానే ఎంత ఇస్తా అన్నాడు? 12 లక్షల రూపాయలు ఇస్తా, దళిత బంధు వేస్ట్, అంబేద్కర్ అభయహస్తం ఇస్తా అన్నాడు. పరిగిల ఒక్కలకన్నా 12 పైసలు వచ్చినాయి, ఎవరికన్నా 12 పైసలు. ఇంకొక మాట చెప్పిండు ఎస్సీ ఎస్టీలకు, మీ అసైన్డ్ భూములు అన్ని ఉన్నాయి కదా, వాటికి పట్టాలు ఇస్తా, అమ్ముకోండ్రి, మంచిగా పిల్లలకి ఇచ్చుకోండ్రి అని చెప్పిండు. ఇచ్చిండా ఒక్కలకన్నా?
ఇప్పుడు భూములు గుంజుకుంటుండా లేదా? ఇప్పుడు పరిగిలో భూములు గుంజుకుంటుండా లేదా? పారిశ్రామిక పార్కు పేరు మీద, రోడ్ల పేరు మీద ఇలా అసైన్డ్ భూములు గుంజుకుంటూ ఇచ్చిన మాటను తుంగలో దొక్కి పక్కనే చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని పెట్టిండ్రు. ఏం చెప్పినట్లా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు. దళితులకు గిరిజనులకు ప్రత్యేకమైన అభివృద్ధి కోసం పనిచేస్తాం. 10 లక్షలు కాదు దళిత బంధు 12 లక్షలు ఇస్తాం. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే మిగతా వాళ్ళకి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఒక్క దళితుడికైనా ఒక్క గిరిజనుడికైనా 6 లక్షల రూపాయలు ఇచ్చిండ్రా ఇయ్యాల ఇందిరమ్మ ఇంటి కోసం? 6 లక్షలు ఇస్తున్నారా? ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీని అట్లా తుంగలో దొక్కినారు. అట్లాగే అసైన్డ్ భూములకు పట్టా ఇస్తాం, 100 రోజుల్లోనే ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఇవన్నీ మాత్రమే కాదు, ఇంకొక ముఖ్యమైన మాట చెప్పిన. ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, 30% ప్రభుత్వ కాంట్రాక్టులలో, మీకు ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా 30% ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో మీకే వర్కులు ఇస్తా, మీకే కాంట్రాక్టులు ఇస్తా అన్నాడు. 72% ఇస్తా అన్నాడు. అంటే ఎంత మోసం ఉంటది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీదంటే చెప్పుకుంటే మామూలు మాటలు కాదు. ఏమైనా గట్టిగా అడిగిన వరకు, ఇప్పుడు మా మహేష్ రెడ్డి అన్న పాపం మొన్న ఇక్కడ అందరి బీద వాళ్ళ భూములు పోతున్నాయి, పారిశ్రామిక పార్కు పేరు మీద 5 ఊర్లల్లా గుంజుకుంటున్నారు. దోమ మండలంలో ఇడిదిక్కు, పరిగి మండలంలో మరి భూములు గుంజుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ దాడికి పోతుంటే ఈయనను అరెస్ట్ చేస్తారు. నీ భూమి ఎక్కడ పోదు, పోరాడదాం. అర్థమైందా? జైల్లో పెడతామంటారు, కేసులు పెడతామంటారు, గట్టిగా మాట్లాడితే బూతులు తిడతారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజం మొత్తం ఒకటిగా కదిలింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో భారీ వాగ్దానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఈగల్ ఐజీతో పాటు అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ ప్రివెన్షన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఈగల్ ఐజీ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే జిల్లా పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ డ్రగ్స్ మహమ్మారిని ఎంత త్వరగా మనం సమాజం నుంచి తిరగబడితే సమాజం అంత బాగుంటుంది అని ఒక మంచి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారు రాష్ట్ర స్థాయిలో విప్లవాత్మకమైన ఒక వ్యవస్థను తీసుకువచ్చారు. అది ఈగల్ వ్యవస్థ. తీగ కళ్ళు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటుందని ఒక నినాదంతో ఎక్కడైనా డ్రగ్ మాఫియా లేదా డ్రగ్ పెడ్లర్స్ కానీ, డ్రగ్ తీసుకున్న కానీ మమ్మల్ని ఎవరు చూడట్లేదు, మేము సేఫ్ గా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టవచ్చు, సేఫ్ గా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకోవడానికి ఉంటే వాళ్ళందరి మీద తీగ కన్ను వాచ్ చేస్తా ఉంది, మిమ్మల్ని వదిలి పెట్టాము అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చి ఈరోజు ఈగల్ వ్యవస్థ మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రం వాళ్ళు కూడా తీసుకెళ్లి ఎగ్జాంపుల్ గా, ఆదర్శంగా దీన్ని అమలు చేసే పరిస్థితికి వచ్చింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్న ఆ సెక్రటరీ గారికి, అలాగే మినిస్టర్ గారికి, అలాగే దీన్ని మెయిన్ హెడ్ మన ఐజీ సార్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ డ్రగ్స్ వల్ల యూత్స్ మెయిన్లీ చాలా డైవర్ట్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ అచీవ్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇవన్నీ వదిలేసి ఆ డ్రగ్స్ వాళ్ళని వేరే వైపు తీసుకెళ్లి చివరికి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. ఇది కేవలం వాళ్ళ ఒక్కరి జీవితం కాదు, వాళ్ళ కుటుంబం అలాగే సమాజాన్ని కూడా చీకట్లోకి నెట్టేస్తుంది. ఇటువంటి పరిస్థితి నుంచి యూత్స్ ని కాపాడుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నది చాలా అభినందనదాయకము. ప్రతి ఒక్కరిని అవగాహన తీసుకురావాలి. ముఖ్యంగా యూత్స్ అలాగే మీడియా మిత్రుల ద్వారా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. సో డ్రగ్స్ నెక్స్ట్ డెత్ ఈ టైప్ ఉంటుంది డ్రగ్స్ తీసుకుంటే. కాబట్టి దాన్ని ఎంత త్వరగా మనం వదిలేసి ఎంత త్వరగా మనం దాని నుంచి దూరంగా వెళ్తామో అంత జీవితం బాగుంటుంది అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రో, డ్రగ్స్ వద్దు. దయచేసి అందరూ మీ కుడి చేతిని ముందరకు చాపి ప్రతిజ్ఞ చేయడానికి అందరూ సిద్ధంగా ఉండాల్సిన కోరుతూ దయచేసి నాతో కలిపి ప్రతిజ్ఞలో దయచేసి అందరూ జాయిన్ అవ్వాల్సిన కోరుతూ, యువత ఏ దేశానికైనా శక్తి, ఉత్పాదక ప్రతీక.
భూమి యజమానులు తమ పేర్లను ఆన్లైన్ లో మారుస్తున్నారని, అందులో టీడీపీ కార్యకర్తలు మరియు నాయకులు కూడా చేర్చబడ్డారని వైఎస్ఆర్సీపీ చంద్రగిరి ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు తమ భూమి వివరాలను తరచూ పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. భూముల రికార్డుల్లో జరుగుతున్న మార్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రాత్రి పట్టాలు రద్దు చేస్తున్నారు, పొగలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఎప్పటికప్పుడు వాళ్ళ రికార్డులు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు ప్రభుత్వ అధికారులు కల్పిస్తున్నారని తెలియజేస్తున్నా. ఎందుకంటే దానికి ఉదాహరణే మొన్నటికి మొన్న అవిలాల్లో 3 ఎకరాల 17 సెంట్లు భూమి కొంతమంది వృద్ధ దంపతులు 2 మంది ఎప్పుడో 2001లో ఏమో వాళ్ళు రిటైర్ అయిపోతే ఆ రిటైర్మెంట్ డబ్బుతో వాళ్ళు తిరుపతిలో ఆ రోజు భూమి కొని రిజిస్టర్ చేసుకుంటే మొన్న ఆ భూమిని ఇక్కడ ఎంఆర్ఓ గారు, తిరుపతి రూరల్ ఎంఆర్ఓ గారు జనార్దన్ రాజు గారు ఆ భూమిని రద్దు చేసి ఇక్కడుండే ఒక టీడీపీ కార్యకర్తకి ఆ భూమి జీపీఏ చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. అశోక్ అనే ఆ వ్యక్తి పులివర్తి నాని గారి సోయానా అనుచరుడు. ఆయనకి ఈరోజు 100 కోట్ల భూమి విలువయ్యే భూమి ఆయనే జీపీఏ చేసుకోగలిగినారంటే నాని గారు ఏ స్థాయిలో ఈరోజు అభివృద్ధి చెందాడని చెప్పి ఈరోజు పాత్రికేయ మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నా. మీ కార్యకర్తలు, మీ బినామీలు, మీ అనుచరులే 100 కోట్ల భూములు ఈరోజు జీపీఏలు చేసుకోగలుగుతారంటే మీరు ఎన్ని వేల కోట్లకి ఎదిగారని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు నోటి మీద వాళ్ళు ముక్కును నేలేసుకుంటున్నారు. అంటే ఈ స్థాయిలో మీరు చేసే అవినీతి డైరెక్ట్గా ఆ బాధితులే వచ్చి ధర్నాలు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి బలంగా ఈరోజు ప్రశ్నించే స్థాయికి మీరు తీసుకువచ్చారంటే ఒక్కసారి మీ అవినీతి చంద్రగిరి పేరు మీరు రాష్ట్రంలో ఏ స్థాయికి తీసుకువస్తున్నారని చెప్పి నేను ఇక్కడ మీ ద్వారా పాతికేయ మీ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ భూమికి వక్తాసు పలుకుతున్న ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, డైరెక్ట్గా ముఖ్యంగా కలెక్టర్ గారు అయితే ఇంకో 2 నెలలకో 3 నెలలకో బదిలీ అయిపోతాడు అనే టైంలో 1 కాదు 2 కాదు ఇలాంటి ఆరోపణలు 10ల సంఖ్యలో ఆరోపణలు మొన్న దుర్గసముద్రంలో కావచ్చు, ఈరోజు ఇక్కడ కావచ్చు, ప్రతి చోట ఎక్కడికి చెప్తే అక్కడికి ఈరోజు మొన్న దామినేరులో కావచ్చు, ఈ విధంగా ఏరియా ఈరోజు కలెక్టర్ గారి మీద విపరీతంగా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన బయట చెప్పుకునేది ఇంకా కలెక్టర్ స్టాఫ్ కొంతమంది ఏం చెప్పుకుంటున్నారంటే ఎప్పుడో 6 నెలల ముందు బదిలీ అయిపోయే కలెక్టర్ గారిని పులివర్తి నాని గారు మరియు మంత్రి గారు వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ భూములు కొన్ని చేసుకోవడానికి ఆయన ఇక్కడే బదిలీ కాకుండా చూసి ఇక్కడ ఇవన్నీ చేపించేలాగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈరోజు డైరెక్ట్గా కలెక్టర్లో ఉండే స్టాఫ్ వాళ్ళ అధికారులే ఈరోజు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే తెలియజేస్తున్నారు. ఒకటే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. మీరు ఎక్కడికో చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎదగాల్సిన ఒక వ్యక్తి ఇలాగ చేసి చాలామంది ఈరోజు ఐఏఎస్ అధికారులు కొన్ని తప్పులు చేసి ఈ ఈడీ కింద అదేవిధంగా సిబిసి ఈ విధంగా సిబిఐ కేసులు ఎదుర్కొని ఇబ్బంది పడుతున్నారు. రేపు మీరు చేసే తప్పులన్నీ కూడా ప్రజలకు నష్టం వస్తున్నాయంటే తప్పకుండా మేము కూడా అన్ని చోట్ల మీరు చేసిన పనులన్నీ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సిద్ధం అవుతున్నామని చెప్పి ఇక్కడ పాతికేయ మిత్రుల ద్వారా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం దెబ్బతింటుందని, అధికారంలో ఉన్నవారు ఒక వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. డిఎస్సీ నియామకాలు, క్రీడా కోటాలో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. అనర్హులకు పదవులు కట్టబెట్టడం వల్ల అర్హులైన అభ్యర్థులు నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, సమాన ప్రాధాన్యం దక్కినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని విజయ్ కుమార్ అన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఏపీలో పాలన కమ్మగా సాగుతుందా లేక వెగటుగా సాగుతుందా? ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలు, బీసీల పార్టీ అని చెప్తారు పార్టీ స్థాపించినప్పటి నుంచి. కానీ ఎన్నికలు అయిన తర్వాత మరి అదే బడుగు బలహీన వర్గాలకు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, మైనారిటీలకు అంత ప్రాధాన్యత ఉంటుందా? లేకపోతే కమ్మగా తమ వర్గానికే ప్రాధాన్యత ఉంటూ ఒక కమ్మటి రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందా? రీసెంట్గా ఆదినారాయణ రెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్, ఆయన వైసీపీలో గెలిచి తర్వాత టీడీపీలోకి వచ్చి మినిస్టర్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా కమ్మగా సాగేది పాలన అని ఒక రిఫరెన్స్ చెప్తూ, ఇప్పుడు కూడా ఇలా కమ్మగా జరిగితే ఎట్లా మిగిలిన వర్గాలను కూడా పట్టించుకోవాలి కదా అన్న ఒక రిఫరెన్స్ అది సోషల్ మీడియాలో వచ్చింది, మనం చూడొచ్చు.
అంటే ఈరోజు అలాంటి ప్రస్తావన ఆయన ఎందుకు తెచ్చారు అనేటువంటిది ఒక సబ్జెక్ట్ అయితే, ఇక్కడ ఒక కమ్యూనిటీని మనం టార్గెట్ చేసి కమ్యూనిటీ గురించి మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. ఎందుకు కాదంటే, అనేక మంది ఈ కమ్యూనిటీలో అంటే కమ్మ కమ్యూనిటీలో ఉన్న వారందరూ ఈ రాజ్యంలో బెనిఫిట్ పొందేశారని నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ క్లోజ్ టు ద ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆర్ నారా ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ పొందుతున్నారు తప్ప యావత్ కమ్యూనిటీ వచ్చిందని అనేది నా ఉద్దేశం కాదు. ఆ మాటకు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పర్టికులర్గా సిబిఎన్ లాంటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన నుండి దాన్ని నిలబెట్టి దానికోసం ఎంతో పని చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఈ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుజనా చౌదరి లాంటి వారు. బట్ ఈరోజు వారేమి పార్టీని అడ్డం పెట్టుకుని పార్టీ ద్వారా ఎదగడం అనేది జరిగే పరిస్థితి కనిపించడం లేదు. అలా ఇంకా అనేక మంది పార్టీ కోసం పనిచేసినారు తప్ప పార్టీ నుంచి పొందినటువంటి వాళ్ళు కమ్యూనిటీ యాజ్ ఎ హోల్గా లేదు. బట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ అయితే మాత్రం ఖచ్చితంగా దాని ద్వారా లబ్ధి పొందుతూ ఎదుగుతూ వారు వందల వేల కోట్లకి ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో కమ్మ పాపులేషన్ ఎంత ఉంది అని అంటే లిటిల్ హయ్యర్ దెన్ 4%. అంటే ఇంచుమించు 22 లక్షల మంది పాపులేషన్ ఉన్నారు. మరి మిగిలిన వాళ్ళ పాపులేషన్ ఎలా ఉంది? 2.3 crores బీసీస్ ఉన్నారు, 1 కోటి మంది ఎస్సీస్ ఉన్నారు, 50 లక్షల పైన మైనారిటీస్ ఉన్నారు, 35 లక్షలు ఎస్టీలు ఉన్నారు, ఇట్లా అనేక మంది ఉన్నారు. మరి బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నప్పుడు ఆ పద్ధతిలో వీరందరికీ అవకాశాలు దొరుకుతున్నాయా? ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా గనక మనం చూస్తే 8 మంది ఎమ్మెల్యేలు వీళ్ళ దామాషా ప్రకారం రావాల్సింది 2014-19లో కానీ ఇప్పుడు కానీ ఇంచుమించు 36 మంది కమ్మ ఎమ్మెల్యేస్ ఉన్నారంటే 4% ఉండాల్సిన దగ్గర 25 నుంచి 36% మంది ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎంపీ స్థానానికి మాత్రమే వారికి అర్హత ఉన్న ప్రతి 14లో కానీ 24లో కానీ ఇంచుమించు 5 నుంచి 6 మంది ఎంపీలు ఉన్నారు. ఈవెన్ 2019లో 3 గెలిస్తే అందులో 2 కమ్మకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. మినిస్టర్స్ విషయాన్ని తీసుకుంటే 14-19 సందర్భంలో 6 మంది సీఎంతో కలిపి ఇదే కమ్యూనిటీకి చెందిన వారు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు 5 మంది ఉన్నారు. వాస్తవంగా వారికి ఒకటే రావాలి. 11 మంది బీసీలు ఉండాల్సిన దగ్గర 8 మంది ఉన్నారు, 5 మంది ఎస్సీలు ఉండాల్సిన దగ్గర 2 ఉన్నారు, 2 మైనారిటీలు ఉండాల్సిన దగ్గర 1 ఉన్నారు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పాడ్కాస్ట్లో నేను ఒక ప్యాటర్న్ జరుగుతూ ఉంది. ఎవరు అధికారంలో ఉంటే వారికి కావలసిన వాళ్ళకే పదవులు ఇచ్చుకోవడం, ఆ పదవులు ఇచ్చుకోవడం అనేది నామినేటెడ్గా ఇచ్చే పదవులు, అడ్వైజర్స్గా ఇచ్చే పదవులు, కాంట్రాక్ట్ వర్కులు, డబ్బును సమకూర్చిపెట్టే పదవులు మాత్రమే కాదు, ఈవెన్ ఉద్యోగాలు, పోస్టింగ్స్ ఇవి కూడా వారికి సంబంధించినటువంటి వారికే ఇస్తారు. అందులో భాగంగా డిఎస్సి మీద ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ డిఎస్సీల మీద జరుగుతున్నటువంటి చర్చలో వారికి కావలసిన వారికి ఇచ్చుకోవడానికే గైడ్ లైన్స్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.